వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 6 రోజులు గడుస్తున్నా 3 ఏళ్ల చిన్నారి జాను ఆచూకీ దొరకడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలంలోని దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం సమీపంలో ఈ మిస్సింగ్ కేసు నమోదైంది. 50 ఎకరాల పామాయిల్ తోట కాపలాదారుగా ఉన్నటువంటి గణేష్ భవానీ దంపతుల కుమార్తె జాను. కుక్క వెంట జాను బయటకు వెళ్లినటువంటి సీసీటీవీ రికార్డుకు సంబంధించిన ఫుటేజ్ కూడా కొంతవరకు తీవ్రమైనటువంటి విషాదం, భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. జాను కోసం 6 రోజులుగా పోలీసులు, స్థానికులు, తల్లిదండ్రులు కూడా గాలిస్తున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలు ఉండడంతో పాప ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారినటువంటి పరిస్థితి. శనివారం చిన్నారులతో బయటకు వెళ్ళింది. మరి ముఖ్యంగా కుక్క తిరిగి మంగళవారం ఇంటికి చేరుకోవడంతో ఈ ఉత్కంఠ మరింతగా పెరిగింది. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలో విడిచిపెట్టి దానిని అనుసరిస్తూ కూడా ఆచూకీని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో కొంతమంది పైన పాప తల్లి భవానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు. మనం పాప సీసీటీవీ వీడియోలో మనకి రికార్డ్ అయినటువంటి విధంగా పాప ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి దృశ్యాలను మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. అసలు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు చిన్నారి తల్లిదండ్రులు సుంకర గణేష్ భవానీ వీరు స్థానికంగా పామాయిల్ తోటలో ఒక కాపలాదారులుగా పనిచేస్తున్నారు. చుట్టూ దట్టమైనటువంటి కొండలు, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చోట వీరు ఇల్లు ఉండేది. జూన్ మొదటి వారంలో అంటే గత శనివారం ఉదయం తండ్రి బయటకు వెళ్లిన కొద్దిసేపటికి 2 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తల్లి చిన్న పాప పూర్తి స్థాయిలో పనిలో ఉండి గమనించుకోలేదు. గంట తర్వాత తండ్రి తిరిగి వచ్చాక చూస్తే పాప కనిపించలేదు. పెంపుడు కుక్క అదేవిధంగా కీలకమైనటువంటి ఆధారంగా మారినటువంటి మిస్టరీ కథ ఇది. పాప ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు వారి పెంపుడు కుక్క కూడా ఆమె వెంట వెళ్ళింది. అయితే పాప కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత ఆ కుక్క మాత్రమే ఒంటిపైన గాయాలతో ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఆ కుక్క పాప తల్లి చున్నీని నోటితో లాగి కొండ వైపు చూపించి మళ్ళీ అడవిలోకి పరుగులు తీసింది. ఆ తర్వాత బుధవారం రాత్రి కుక్క మళ్ళీ తిరిగి రావడంతో పోలీసులు దాన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని ద్వారా పాప యొక్క జాడ కనిపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ సెర్చ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టారు. పాప కోసం దాదాపు 400 మందికి పైగా పోలీసులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు, రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రధానంగా దట్టమైనటువంటి అడవి ప్రాంతం, కొండ ప్రాంతం కావడంతో ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా వెతకడానికి డ్రోన్ల కెమెరాలను కూడా అమర్చడం జరిగింది. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు ₹1,00,000 వరకు బహుమతిని కూడా ప్రకటించారు. పాప ఎవరైనా పాపను కిడ్నాప్ చేశారా లేదా అటవీ ప్రాంతం కావడంతో వన్య ప్రాణులు ఏమైనా ఈడ్చుకొని వెళ్ళాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో గాలింపు చర్యలకు కొద్దిగా ఆటంకం కూడా ఏర్పడుతుంది. ప్రధానంగా కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి అలియా జాను అదృశ్యం కేసు కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలను పిండేస్తుంది. ఈ ఘటన చూస్తూ ఉన్నటువంటి వారికి భావోద్వేగాలు, ఆ కుటుంబం అనుభవిస్తున్నటువంటి నరకం మాటల్లో చెప్పలేనిది. ఆ భావోద్వేగ క్షణాలు మనం పరిశీలించినప్పుడు కన్న తల్లి యొక్క గుండె కోత, రోదనలు మన కళ్ళకు కనిపించినట్లు కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం కంటి ముందు లేకపోతే కంగారు పడిపోయేటువంటి తల్లులను మనం గమనిస్తున్నాం. దట్టమైనటువంటి అడవి, క్రూర జంతువులు ఉండేటువంటి కొండ ప్రాంతాలు, 2 ఏళ్ల చిన్నారి వదిలేసి వచ్చినటువంటి రోజులు మాత్రం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నా పాప ఎక్కడుందో, ఏం తిందో, కనీసం నీళ్లు తాగడానికి లేక ఏడుస్తుందేమో అంటూ కూడా ఆ తల్లి భవానీ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. ఆ తల్లి అరుపులు, ఏడుపులు చూసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు కూడా కళ్ళు కూడా చెమగిలుతున్నాయి. ఒకసారి మూగజీవి యొక్క కథను కూడా మనం గమనించినప్పుడు అందరికీ భావోద్వేగానికి గురి చేసేటువంటిది పెంపుడు కుక్కే. పాపతో పాటు వెళ్ళినటువంటి ఆ కుక్క ఒళ్ళంతా గాయాలతో 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. రాగానే అది ప్రవర్తించినటువంటి తీరు అందరికీ సాధారణంగా కనిపించదు. అది ఇంటికి రాగానే తోక ఊపలేదు, అన్నం కోసం రాలేదు, నేరుగా వెళ్లి పాప యొక్క తల్లి చున్ని నోటితో లాగి పట్టుకొని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేసింది. కొండవైపు చూస్తూ వింతగా అరుస్తూ నాతో రండి, పాప అక్కడే ఉంది అని సైగ చేస్తున్నట్లుగా ఆ కుక్క ప్రవర్తించింది. మనుషుల కంటే మూగజీవాలే పాపను కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నించి గాయపడిందనేటువంటి విషయం కూడా అక్కడ స్థానికులకి మరింత కలవరం రేపుతుంది. క్షణం క్షణం నరకాన్ని అనుభవిస్తున్నారు ఆ తల్లి, తండ్రి, అదేవిధంగా కుటుంబం. ఒక్క 5 నిమిషాలు నేను అక్కడ ఆలస్యంగా వెళ్ళుంటే బాగుండేదేమో, లేదా పాపని నాతో పాటు తీసుకుని వెళ్ళుంటే బాగుండేదేమో అని ఆ పాప యొక్క తండ్రి తీవ్రమైనటువంటి గిల్టీగా ఫీల్ అవుతున్నారు. కుటుంబ సభ్యులంతా తిండి నిద్ర మానేసి పిచ్చెక్కినట్లు కొండల్లో, పొదల్లో, చెట్లల్లో, అడవుల్లో వెతుకుతున్నారు.
ప్రతి రోజు రాత్రి అవుతుందంటే అడవిలో చీకటిని చూసి వారి గుండెలు భయంతో రెట్టింపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గ్రామస్తులు, నెటిజన్లు అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఈ ఒక్క వార్త మాత్రం భావోద్వేగానికి గురి చేస్తుంది అనేటువంటి విషయం. ఆ తల్లి కడుపు కోత చూడలేకపోతున్నాం. భగవంతుడా, ఆ చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చు అంటూ కూడా వేలాది మంది ప్రార్థనలు చేస్తున్నారు. నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. అడవిలో వెళ్ళినటువంటి ఆ పాపతో వెళ్ళినటువంటి కుక్కకు ప్రెజెంట్ GPS సిస్టాన్ని కూడా అమర్చడం జరిగింది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఆ కుక్క వెళ్తున్నటువంటి ప్రాంతం వైపు, తోట పరిసర ప్రాంతాల వైపు పోలీసులతో పాటుగా గ్రామస్తులు, ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వెంబడిస్తున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. పాప వెళ్ళినటువంటి తీరు ఏ విధంగా ఉందో ఆ కుక్క కూడా వెళ్ళి వచ్చింది కాబట్టి ఆ కుక్క కనీసం ఆచూకీ తెలియజేయడంలో సహకరిస్తుంది అనేటువంటి కోణంలో కూడా ఒక ఆశ ఆ తల్లిదండ్రుల్లో ఇంకా చిగురిస్తూనే ఉంది. చూడాలి, 6 రోజులు గడిచిపోయినాయి. 7వ రోజు అంటే రేపటితో 7 రోజులు కంప్లీట్ అయ్యేటువంటి ఈ సిచ్యువేషన్ మాత్రం ఆ తల్లిదండ్రులకి నరక యాతనే కనబడుతుంది. సార్ 12 అయితే దాటింది. 11:50 సార్. అదే సార్ టైం చూసుకోలేదు. 12:25 ఇదంతా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు. 1% కూడా డౌట్ లేదు సార్. అంతా క్లియర్, అంత లేదు. ఏంటండి? లేదు సార్, లేదు, నార్మల్ గా ఉన్నాం సార్. అయితే వచ్చి పిలిచి ఎప్పుడైతే అడిగాడో అప్పటి వరకు తెలియదు సార్ మా పాప మిస్ అయిపోయింది అని. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా పించుకొండ అన్నా మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట, నాతో చెప్పాడు, వచ్చేసి భయపడిపోయాడంట, కుక్క కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను చూసుకుంటూ వస్తున్నాను అని చెప్పాడు సార్. ఇలాగని చెప్పి అంతలోకి అబ్బాయి కూడా వచ్చి వెతకడానికి మొదలు ఎట్టాను సార్ ఏమైపోయిందని. డిపార్ట్మెంట్ కి చెప్పి అంత అనుకోలేదు సార్. ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి అండ సార్, నిద్రైపోయి ఉంటది, కుక్క పిల్ల కూడా ఉంది కదా, వచ్చేస్తాదులే అన్నది ఏమేమైనా ఉన్నాం సార్. అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తే ఎక్కడే మీ పాప కనిపించింది అని చెప్తే మొత్తం అదంతా కనిపిస్తే అక్కడ కుక్క వెంట్రుకలను మా అమ్మాయి తల వెంట్రుకలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయికి జుబ్బా వంగానే ఉంది సార్, అండర్వేర్ లేదు సార్. ఉంటే వీళ్ళు ఇలా పై సైడ్ వెళ్తే నేను ఇలా కింద సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో నెతికి బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్, ఏమైనా కన్నాలు ఆట ఉన్నాయని. ఏమీ లేదు సార్, అలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, మొత్తం చూసాను సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే జరిగింది సార్. మరి టైం ఎంత ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుందో తెలియదు సార్. నేను ఇంట్లో కూర్చుంటే పైనుంచే వచ్చారు సార్ మాకు చెప్పిన అన్ని. అయితే పైనుంచి వచ్చి చెల్లి అని పిలిచి మీ బుజ్జమ్మ ఎక్కడ, మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగారు సార్. అలా నా దగ్గర ఉందని కొత్తపిల్లి కోచర్ దగ్గర వెళ్ళారు అన్నీ అన్నాను. అంటే ఒకసారి కనుక్కో చెల్లి మీ ఆయన ఫోన్ చేసి అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదని నువ్వే ఫోన్ చెయ్యంటే వాళ్ళు ఫోన్ తో చేశారు సార్. చేసిన తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మకి అప్పచెప్పేశానని వాళ్ళ నాన్న అన్నారు సార్. వాళ్ళ నాన్న అంటే మేమిద్దరు అంటే ఆ అమ్మ దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని ఈ అబ్బాయి అనుకున్నాం సార్. అంత మేము నలుగురు ఆ పక్కనే మంచం వేసుకొని సరదాగా కూర్చున్నాం సార్. కూర్చుంటే తినకేమోని గుమస్తా ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు సార్. వెళ్ళాడు సార్. అయితే నువ్వు వెళ్తే బుజ్జమ్మను కూడా తీసిపో, పని చేసుకుంటాను, వంట చేయాలి, వంట చేస్తాను అని అన్నాను సార్. తీసుకెళ్లిపోయాడు సార్. తీసుకెళ్లిపోయేటప్పుడు నేను ఇంటికాడ పని చేసుకున్నాను సార్. మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. బుజ్జమ్మని పట్టుకో నాకు పని ఉంది అలా వెళ్తాను అన్నాడు సార్. అయితే అయితే బుజ్జమ్మ నేను చూసుకుంటానులే అన్నాను సార్. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదు సార్ అన్న ధీమా మీద నేను ఉన్నాను. బండి ఎక్కి వెళ్ళడం చూసింది సార్. అయితే వెళ్ళిపోతున్నాను నానా అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెనకాల కుక్క పిల్ల కూడా ఒకటి ఉంది. ఇంక చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెడేసిందో ఇంక ఈ అమ్మాయితో సరిపోయింది సార్ నాకు. ఇంకా అమ్మాయిని చూసుకుని ఇదిలో లేను, ఈ అమ్మాయితో సరిపోయింది. నేను అనుకున్నాను ఇంకెక్కడున్నా అబ్బాయి దగ్గరే ఉంటది కదా, ఉన్నది కదా, ఇంకా ఎప్పుడు ఉంటుంది అదే ఏమైపోద్ది అన్న ఇదిలో ఉన్నాను సార్.